కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆధునలోని ఎన్డీపీఎల్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమలోని పత్తి కాలిపోయింది. సుమారు 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ యజమాని బత్తిని నాదు కుబేరు తెలిపారు. ఓన్లీ పత్తి నష్టం ద్వారానే బయటపడినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 లీటర్ కెపాసిటీ ఉన్న ఫైర్స్ ఇప్పుడు 3 ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. అట్లా ఆ 3 ట్యాంకులు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ట్యాంకులు ఫైర్ ఇంజన్లతో పాటు దాదాపు 8 ట్రాక్టర్లు వాటర్ వేసిపోయింది. ఇప్పటి వరకు ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా భారీ కొన్ని బేళ్లు సేఫ్ సైడ్, ఇవన్నీ బేళ్లు మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని బేళ్ళన్నీ సేఫ్ సైడ్ అయినామంటే ఇక్కడ ఉండే యాజమాన్యం తీసుకున్న భద్రత వల్లే జరిగిందని మేము కానీ భావిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇది. మావాడిదిగా చాలా 24 అవర్స్ దాని మీదే ఉంటాడు. లాస్ని మనము నష్టాన్ని పూడ్చలేం కానీ ఆయన సేఫ్గా ఉన్నాడు కాబట్టి మాకు అదే సంతోషం. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీలో ఉంటారు, ఫ్యాక్టరీ రన్నింగ్ అప్పుడు ఆడే లోపల ఉంటారు. ఏ యజమాని అయినా, ఈయనే కాదు ఏ యజమాని అయినా కానీ రన్నింగ్ అప్ లోపల ఉంటాడు. ఇప్పుడు నేనే ఏం తెలుగుంటలో నేను 9:40కి వచ్చాను. అప్పుడు నడుస్తూ ఉంటున్న సర్ర లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోతే లోపలికి పోయిన తర్వాత చుట్టుకుంటుంది, పరిగెత్తుకుని బయటకు వచ్చాము. అది అటువంటి ఉద్దేశంలో నేను ఈయన ఎక్కడున్నాడు అనుకున్నాను. ఈయన సేఫ్గానే బయటే ఉన్నాడు. సేఫ్ సైడ్ ఏమంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ 2,000 క్వింటాళ్ళు మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు సిసిఐ సరుకు మన ప్రొడక్షన్ ఎంత ఉందో 2,000 క్వింటాళ్ళు ప్రొడక్షన్ డైలీ వాళ్ళు అయిపోతా ఉంది. కాబట్టి సిసిఐ సరుకు బయట గోడౌన్లో ఉంది, వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు. ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి. రఫ్గా 10,000 క్వింటాల్ అనుకుంటున్నాము. కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి. ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీది కేబుల్ వైర్స్ అని ఇంకా ఎస్టిమేషన్ వేసి చూడాలి. ఓన్లీ పత్తి నష్టం ద్వారానే బయట